ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శివుని యొక్క మరొక రూపం. పుణ్యలింగేశ్వరుణ్ణి పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పుణ్యప్రదేశం ఎందరో భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదించే పవిత్ర స్థలంగా మారింది. స్వామిని దర్శించడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని, వారికి మోక్షం లభిస్తుంది అని ఎందరో భక్తుల నమ్మకం. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా భక్తి సేవా మార్గాలలో తరించేందుకు చౌటుప్పల్, రత్నానగర్ నుండి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చిన ఈశ్వరరావు, భారతీ దంపతులు వారి కుమార్తెలు వర్షశ్రీ, చరిత్రశ్రీ శివయ్య సేవలో పాల్గొన్నారు. ముందుగా అనంత శక్తివంతుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. శివయ్యకు అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. భక్తులు స్వామివారి పూలదండను తాకి నమస్కరించగా అర్చకులు స్వామివారిని పూలమాలలతో, రుద్రాక్షమాలతో అలంకరించి స్వామివారికి నీరాజనం సమర్పించారు. భక్తుడు గంట కొట్టగా హారతిని కళ్లకు హత్తుకొని శివాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం దంపతులిద్దరూ హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని గాలిగోపుర నిర్మాణానికి సాయం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించగా చిన్ని పాపను చూసిన సంతోషంలో అభాగ్యుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసి మురిసిపోయారు. ఎత్తుకుని ప్రేమతో ముద్దాడి దీవెనలు అందించారు. సేవా మార్గంలో భాగంగా వారి కుమార్తె చరితశ్రీ పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. కుమార్తె జన్మదినాన శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించిన సేవామూర్తి ఈశ్వర్రావు గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని, మీ పిల్లల భవిష్యత్తు బావుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.